లేవు మామ. చికెన్ కాట్లేదు. మన పొలం కోసిన తర్వాత గడ్డికి అగ్గి పెడితే ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా మామ. అలా జరగకుండా మన పొలం కూడా సేఫ్గా ఉండాలంటే ఇలా వాటర్ పెట్టి రూటర్ కొట్టండి మామ. ఓకేనా? ఇలా రూటర్ కొట్టడం వల్ల ఈ గడ్డి అనేది మనకు కింద మీద అయిపోయి వితిన్ ఒక 20 డేస్ తర్వాత పొలం వేస్తాం కాబట్టి, అంటే 20 డేస్ పట్టచ్చు, 1 మంత్ పట్టచ్చు. పొలం కోయగానే ఈ విధంగా చేసుకోండి మామ. ఎందుకంటే ఏ విధంగా వేస్తే ఈ గడ్డి మొత్తం మురిగిపోయి మంచి మనకు లగునైతే ఇస్తుంది మామ. ఓకే. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే పొలం కోసిన తర్వాత వెంటనే అగ్గి పెట్టేస్తారు. అగ్గి పెట్టేయడం వల్ల చాలా చాలా ప్రమాదం అయితే జరుగుతుంది. ప్రమాదం దేనికంటే పక్క పొన్న బోర్లు, అలాగే వచ్చేసి వైర్లు, అలాగే పక్క వాళ్ళ పొలాలు అవి ఇవి ఎక్కువ ప్రమాదకరం అయితే ఈ ఎండాకాలంలో అయితే చూసినాం మనం. అలాంటివి జరగకుండా ఇలా చేసుకుంటే మనకు దీంతో పాటు మనకు 2-3 లాభాలు అయితే ఉంటాయి మనం. ఓకేనా? ఎందుకంటే మనకు మట్టిని అయితే కింద మీద వేసేయడం, అలాగే ఇలా రూటర్ కొట్టిన తర్వాత మళ్ళీ కల్టివేటింగ్ చేసే అవసరం లేదు కూడా. ఓకేనా? డైరెక్ట్ మళ్ళా పొలం వేసినప్పుడు కేజీలు కొట్టేస్తే సరిపోతుంది. ఓకేనా? మనం ఆ టైంలో కేజీలు కొట్టేటప్పుడు కల్టివేటింగ్ చేయకుండా ఇట్లా రూటర్ కొట్టి కేజీలు కొట్టేటప్పుడు బగ్గా లోతు కూడా దిగబడదు కాబట్టి మనం వరి పైన వేస్తాం కాబట్టి అప్పుడు తొందరగా మనకు వరి ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. ఓకేనా? అలాగే వచ్చేసి ఎక్కువ శాతం దిగబడదు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల చాలా మంచి అయితే అంటున్నారు. మనమైతే ఫస్ట్ టైం మన ఊర్లో మనమైతే స్టార్ట్ చేసినాం ఇప్పుడు. దీని ద్వారా నాకైతే మంచిగా అనిపిస్తుంది. మనం ఎప్పుడు కొట్టలేము ఇందులో. ఎందుకంటే దీన్ని కొట్టేదాన్ని బట్టి చూస్తే నాకైతే వర్క్ అయితే అనిపిస్తుంది. ఎందుకంటే చూస్తున్నారు కదా, ఒక్కసారి కొట్టగానే కల్టివేటింగ్ చేసే అవసరం లేదు. కొట్టిన తర్వాత మళ్ళీ మొత్తం అయిపోయిన తర్వాత వాటర్ బంద్ చేయాలి, మొత్తం డ్రై చేసేయాలి. చేసిన తర్వాత మళ్ళీ మనం కల్టివేటింగ్ చేసి వేయచ్చు. లేదు అనుకుంటే మళ్ళీ తర్వాత వాటర్ ఒక రోజు పెట్టి నానబెట్టితే నెక్స్ట్ డే కేజీ అయితే కొడుతుంది చూడు, ఒక లెవెల్గా అయితే చేంజ్ అవుతుంది. ఓకేనా? దీంతోపాటు మనకు ఎరువులు కూడా చాలా తక్కువగా పడతాయి అనిపిస్తుంది. ఎందుకంటే మన యూరియా బస్తాలు కానీ బీన్స్ కానీ, ఎందుకంటే గడ్డిని చూస్తున్నారా, గడ్డిని మొత్తం తుక్కు అయితే వేసేస్తుంది అది. ఓకేనా? రూటర్ కొడితే నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు కూడా వర్క్ అయితే అవుతుంది. ఓకేనా? చూస్తున్నారా మొత్తం ఇప్పుడు కాలబెట్టింది కూడా చూపిస్తాను మీకు ఎంత ఘోరంగా ఉందో. చూడండి, దానికి దీనికి తేడం లేదు, బూడిదిలా మారుతుంది. ఉన్న గడ్డి మొత్తం అడుగుకైతే వెళ్ళిపోతుంది. మళ్ళీ ఒక 2-3 డేస్లో 4 డేస్లో అంత మొత్తం అయితే మురిగిపోతుంది. ఆల్మోస్ట్ ఎండకి ఇదైపోయింది దాన్ని. ఇప్పుడు దానికి ఏం ప్రాణం లేకుండా వేస్తున్నాం కాబట్టి ఇంకా మంచిగా అయితే అవుతుంది అనుకుంటున్నా. ఇది వాస్తవం కాదో ఒకసారి కామెంట్ అయితే చేయండి మనం. ఓకేనా? ఎవరైనా పొలం కోసిన తర్వాత రూట్ వేటర్ కొట్టి చూడండి, మీకైతే అప్పుడు అర్థమవుతుంది. అంటే నేను కూడా మంది చెప్పిన దాన్ని బట్టే నేను రూటర్ కొట్టడం వల్ల నాకైతే ఇది బెటర్ అనిపిస్తుంది. చాలా చాలా బెటర్ అనిపిస్తుంది. ఓకేనా? చూస్తున్నారుగా గడ్డి మొత్తం ఎలా అవుతుందో, తుక్కు అయితే అయిపోతుంది. కానీ ఇది మంచి ఆప్షన్ అనుకుంటాను. ఓకేనా? వాస్తవం కాదు ఒకసారి కామెంట్ చేయండి. కామెంట్ చేసి మీకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకేంటి విశేషాలు చెప్పాలి, ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనో మాకు కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేస్తే మీరైతే రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. ఆ వీడియో కూడా మేము ముందుకైతే తీసుకొస్తాం. చూసారా పక్కలకు మొత్తం అగ్గి పెట్టేది ఎట్లా ఉందో. చూద్దాం దీని రిజల్ట్ ఎలా ఉంటుందో అనేది. మొత్తం ఇది కొట్టిన తర్వాత కూడా చూద్దాం. ఓకేనా? ఇంకేంటి విశేషాలు చెప్పాలి.
ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇలా అగ్గి పెట్టడం వల్ల పురుగులు అలాంటి మంచి కూడా కీటకాలు కూడా చనిపోతాయి. అలా అయితే కరెక్ట్ కాదనిపిస్తుంది. ఇలా రోటర్ కొట్టండి, రోటర్ కొడితే సేఫ్ అయితే నేను అనుకుంటున్నా. ఓకేనా ఫ్రెండ్స్, లాభం లేదు. చూస్తున్నారు కదా, ఇది కాలబెట్టరు యాజిటీస్ ఉంది. ఈ గడ్డి మొత్తం ఇలా మురుగుతుంది, మురిగి పెండలాగా తయారవుతుంది. ఓకేనా, కాదు అనుకుంటే కొద్దిగా మనకు ఫర్టిలైజర్ షాపులలో ఇది మురగడానికి వేరే దొరుకుతుంది. అది తీసుకొచ్చి ఇది చేస్తే ఇంకా ఈజీగా మనకు పెండలాగా మారిపోయే అవకాశం అయితే ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఎంత మంచిగా అయిందో. మీరు కూడా రోటర్ కొట్టండి, రోటర్ కొట్టి ఇలా రెడీ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఏ వీడియో కావాలో కామెంట్ చేయండి, కామెంట్ చేస్తే మేము ముందుకైతే వస్తాం. థ్యాంక్ యూ, బై, సీ యూ నెక్స్ట్ వీడియో మళ్ళీ.